రానున్న 28 ఎన్నికల్లో ఖచ్చితంగా బహుజనవాదం అనేది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అనేక రాజకీయ పార్టీలను కదిపే ప్రయత్నం కూడా చేస్తుంది. పొత్తులు పెట్టుకోకపోతే ఇక 2028లో బహుజన పార్టీలతోటి ఇతర కమర్షియల్ పార్టీలు, ఇతర బూర్జవ పార్టీలు పొత్తుకు రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పటికే అనేక పార్టీలు పొత్తుల ద్వారా ఇక్కడ అధికారంలోకి వచ్చినాయి. ఉదాహరణకు కమ్యూనిస్టు పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది. కమ్యూనిస్ట్ పార్టీ బలం ఎంత? 1% కమ్యూనిస్ట్ పార్టీ బలం ఇక్కడ. కానీ పొత్తు ఎందుకు పెట్టుకున్నది? ఆ 1% ఓట్లతోటే కేసీఆర్ గారు ఇక్కడ అధికారం కోల్పోయింది. కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. జై భీమ్ అనే నినాదాన్ని, అంబేద్కర్ అధికార సిద్ధాంతాన్ని, ఫూలే విజ్ఞాన సిద్ధాంతాన్ని, కాన్షీరామ్ అధికార సిద్ధాంతాన్ని ప్రతి దళితుడికి, ప్రతి ఎస్టీకి, ప్రతి బీసీకి చేర్చవలసిన బాధ్యత బహుజన లీడర్ల మీద ఉన్నదనేది మర్చిపోవద్దు. ఈ నినాదాన్ని ఇంకా ఉధృతంగా ప్రజల్లోకి తెలంగాణ వ్యాప్తంగా తీసుకుపోవాలని మరొకసారి బహుజన లీడర్లకు కావచ్చు, అంబేద్కర్ వాదులకు కావచ్చు, పూలేను తెలుసుకున్న వారికి కావచ్చు, కాన్షీరామ్ పనితనం తెలిసి ప్రయాణిస్తున్న వారు కావచ్చు, దీన్ని ఉధృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి.